హాయ్ హలో ఎవ్రీవన్. సో ఎస్టర్డే మన వీడియోలో ఏం తీసుకున్నాం, ప్లేబుక్ ఎలా రాయాలి, మల్టిపుల్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూస్తాం. సో టుడే వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ ద విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్. విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లూపింగ్ కాన్సెప్ట్ లో మనకి ఇన్స్టాల్ అవ్వాలనుకుంటే విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నట్లయితే, ఓస్ట్ లోకల్ ఓస్ట్ ఇట్లా నేను స్టెప్ బై స్టెప్ ఇచ్చుకున్నా. సో ఇలా కాకుండా నేను చాట్ కట్ లో స్టెప్స్ యూజ్ చేసుకొని ఆల్ టు ఆల్ ప్యాకేజ్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇదేంటంటే ఒక లూపింగ్ కాన్సెప్ట్ విత్ ప్రాక్టికల్ గా ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నాకు ఏముండాలి, అమెజాన్ అకౌంట్ ఉండాలి. సో నేను ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కి లాగిన్ అయి ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి లాంచ్ స్టేషన్ క్లిక్ చేసుకొని వన్ సర్వర్ క్రియేట్ చేసుకుంటున్నాను. చూడండి. సో ఇక్కడ సర్వర్ నేమ్ ఏం తీసుకుంటున్నాను అంటే యాన్సబుల్ ఐఫోన్ సర్వర్. ఓకే. తెలుసుకున్నైతే మనకు నేమ్ వచ్చేసి యాన్సబుల్ ఐఫోన్ సర్వర్ తీసుకున్నా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మెషిన్ ఇమేజెస్ ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అమెజాన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ రెడ్ హాట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నేను ప్రజెంట్ ఏది యూజ్ చేస్తున్నా అంటే అమెజాన్ లైనెక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకొని నేను యాన్సబుల్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని ఇన్స్టాల్ చేసి, సో నెక్స్ట్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ ని లూపింగ్ కాన్సెప్ట్ ని ఎలా అనేది విత్ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చూడండి. సో 2023 ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ మనం లైనెక్స్ 2 ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. తెలుసుకున్నట్టు T3 మైక్రో అండ్ T3 స్మాల్, T3 మీడియం, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మనకి 2022-23 అప్పుడు T2 అనేది ఉంది. ఇప్పుడు అప్డేట్ అయిపోయి మనకు T3 మీడియం, T3 స్మాల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ గా మనకు చేంజ్ చేసుకున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి T3 మైక్రో యూజ్ చేసుకుంటా అండి. బట్ అదే రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి నేను ఇక్కడ పెయిడ్ వర్షన్ ని యూజ్ చేసుకుంటాను. సో ఓకే. సో నెక్స్ట్ కీ పేర్ ఉందండి. ఈ కీ పేర్ ఏంటంటే ఎగ్జిటింగ్ కీ పేర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, వన్స్ వన్ న్యూ కీ పేర్ అయినా క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ కీ పేర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. ఎక్కడ మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యేప్పుడు కానీ ఆర్ పుట్టి కనెక్ట్ అయ్యేటప్పుడు కానీ ఇది ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. సో నేను ప్రజెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న కీ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫాల్ట్ కి కామన్ ఆప్షన్స్ అండి. మనం వీటి గురించి మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అట్ టైంలో క్రియేట్ చేసుకోవాలంటే 202 క్రియేట్ చేసుకో. నాకు ప్రజెంట్ 1 కాబట్టి 1 తీసుకుంటున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకొని వన్ సర్వర్ క్రియేట్ అవుతుంది. సో వన్ సర్వర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. సో రీఫ్రెష్ హియర్. చూసుకున్నట్లయితే మనకు యాన్సిబుల్ సర్వర్ అనేది రన్నింగ్ అవుతుంది. నేమ్ వచ్చేసి యాన్సిబుల్ సర్వర్ అండ్ ఇన్స్టెన్స్ ఐడి జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఐడి. సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ స్టేట్ అండ్ ఇన్స్టెన్స్ టైప్. స్టేటస్ చెక్ వచ్చి మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ ఉందండి. ఇన్స్టలేషన్ ప్లేస్ లో 3/3 రావాలి. బట్ మనకు 2023 అప్పుడు 3/2 ఉండేది. 2/2 నుంచి మనకు 3/3కి చేంజ్ అయింది. సో 4 or 5 minutes లో మనకు 3/3 అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ కీ పేర్ యూజ్ చేసుకున్నాం అనేది ఇక్కడ చూద్దాం. సో పబ్లిక్ డిఎన్ఎస్ ఐపీ జనరేట్ అవుతుంది. అలానే మనం ఏ కీ పేర్ యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకున్నాం. టోటల్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ సర్వర్ని సెలెక్ట్ చేసుకుని యాన్సిబుల్ అయిపోయి సర్వర్ని నేను పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని గో టు మొబైల్ స్టామ్ హియర్. మొబైల్ స్టామ్ కి కనెక్ట్ అవుతున్నా. ఓపెన్ మొబైల్ స్టామ్. సో మొబైల్ స్టామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. సో సెషన్స్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ అంటే సెల్ సెక్యూర్. ఇది ఒక రిమోట్ హోస్ట్. ఈ రిమోట్ హోస్ట్ సెల్ సెక్యూర్ అంటే ఏంటంటే ఏదైనా డేటాని మనకు సెక్యూర్ గా పెట్టుకోవడానికి ఈ షెల్ సెక్యూర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో దీనిలో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 22 ఉందండి. సో రిమోట్ హోస్ట్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ ఐపీని పేర్ చేస్తాం. బట్ రియల్ టైంలో ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంది కదండి. ఈ స్పెసిఫిక్ యూజర్ నేమ్ లో మనం అమెజాన్ లైనెక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నందుకు దీనికి ఒక స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంటుంది. ఈసీ టు ఐఫోన్ యూజర్. సో ఎస్ఎస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22 అని చెప్పాను కదా. సో నెక్స్ట్ ఒక కీ పేర్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ యూజ్ ప్రైవేట్ కి సెలెక్ట్. సో ఇక్కడ మనం ఒక పెన్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. పెన్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వెళ్ళి మనం ఏదైతే సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఒక పెన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ పెన్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఓపెన్ అని క్లిక్ చేసుకోండి. వన్స్ ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత బుక్ మార్క్ సెట్టింగ్ వెళ్ళిపోతాం.
ఈ బుక్ మార్కెటింగ్ ఏం చేస్తామంటే ఇది ఒక సర్వర్ ఐడియా కోసం అనమాట. సో మన సర్వర్ ఏంటి? యాన్సబుల్ ఐఫోన్ సర్వర్. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే అని క్లిక్ చేసుకోండి. వన్స్ ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఈ ఆప్షన్స్ వచ్చేసి యాక్సెప్ట్, క్యాన్సల్, మోర్ ఇన్ఫో. నువ్వు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకుంటావు. క్యాన్సల్ నాకు వద్దన్నప్పుడు క్యాన్సల్ చేసుకుంటావు. సో యాక్సెప్ట్ అంటే నాకు కావాలి కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. సో యాక్సెప్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని మనం మొబైల్ ఫోన్ కి కనెక్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటి? ఈజీ టు ఐఫోన్ యూజర్ లో అడ్మిన్ ప్రివిలేజ్ పర్మిషన్ ఉండవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సుడో ఐఫోన్ ఇచ్చుకొని నేను రూట్ యూజర్ కి చేంజ్ అవుతున్నా. సో వన్స్ రూట్ యూజర్ చేంజ్ అయిన తర్వాత నేను యాన్సబుల్ ని ఇన్స్టాల్ చేయాలనుకున్నా. యాన్సబుల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనకి అమెజాన్ వాళ్ళలో ఒక ఓన్ కమాండ్ ని యూజ్ చేస్తున్నారు. ఆ కమాండ్ మనం యూజ్ చేసి ఇప్పుడు యాన్సబుల్ ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో అమెజాన్ ఐఫోన్ లైనెక్స్ ఐఫోన్ ఎక్స్ట్రాస్ అండ్ ఇన్స్టాల్. సో ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ? యాన్సబుల్. యాన్సబుల్ 2 అప్పుడు ఐఫోన్ వై ఇచ్చుకొని డైరెక్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టే మనకి యాన్సబుల్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ యాన్సబుల్ వర్షన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవడానికి ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ తో మనం యాన్సబుల్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఓవర్ ద ఇంటర్నెట్ నుంచి మన ఇక్కడ యాన్సబుల్ అనేది ఇన్స్టాల్ అయింది. సో యాన్సబుల్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుందాం. యాన్సబుల్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాన్సబుల్ 2.9.23 అనే వర్షన్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సో మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? లూపింగ్ కాన్సెప్ట్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇది ప్రాక్టికల్ గా చూస్తాం. సో దానికోసం నేను మొబైల్ ఫోన్కి వెళ్తున్నా. విఐఎం విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ డాట్ ఎక్స్టెన్షన్ మనం ఏం తీసుకోవాలంటే యామెల్ ఫార్మేట్ లో యూజ్ చేసుకోవాలి. యామెల్ ఇన్సర్ట్ మోడ్కి వచ్చినాం. సో నేను ప్లే బుక్ రన్ చేసేటప్పుడు చెప్పానండి, మనం ఏదైనా ఒక ప్లే బుక్ రన్ చేస్తున్నాం అంటే కంపల్సరీ మ్యాండేటరీగా 3 ఐఫోన్స్ అనేది కామన్ గా ఉండాలి. 3 ఐఫోన్ తీసుకున్నాం. సో ఎంటర్ ఐఫోన్ పేజ్ పోస్ట్. ఇక్కడ ఏం రన్ చేస్తున్నావు? లోకల్ హోస్ట్ లో రన్ చేస్తున్నావా లేకుంటే స్పెసిఫిక్ ఐపీ లో రన్ చేస్తున్నావా అని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను లోకల్ హోస్ట్ లో రన్ చేస్తున్నాను. బట్ మీరు ఏంటనేది లోకల్ హోస్ట్ లో రన్ చేస్తున్నారా లేకపోతే ఒక స్పెసిఫిక్ ఐపీ యూజ్ చేసుకుంటారా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. లోకల్ హోస్ట్ లో రన్ చేసినాం. సో ఎంటర్ అని క్లిక్ చేయగానే మనకు హెచ్ కిందకి వచ్చేసింది కర్సర్. ఈ హెచ్ కింద ఏంటంటే టాస్క్ ను రన్ చేస్తాం. ఈ టాస్క్ ఏంటంటే కంపల్సరీ హెచ్ కింద మాత్రమే టీ ఉండాలి. సో సింటాక్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సో ఎంటర్. ఇక్కడ చూసుకుంటే ఐఫోన్. సో ఎస్ కింద ఐఫోన్ ఇచ్చుకున్నాం. స్పేస్ ఇచ్చుకోండి. నేమ్ లేకుంటే కోలన్ ఇన్స్టాల్. ఏమి ఇన్స్టాల్ చేస్తున్నా? ఆల్ సాఫ్ట్వేర్ మల్టిపుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి నేను సాఫ్ట్వేర్ అని తీసుకుంటాను. సాఫ్ట్వేర్స్. ఓకే. సో ఎంటర్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎం కమాండ్ అంటాం. ఇక్కడ అమెజాన్ లైనక్స్ ఆపరేషన్ లో లైనక్స్ లో యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎం కమాండ్ అంటాం. సో యాన్సిబుల్ లో యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ మాడ్యూల్ అంటాం. ఓకే. సో ఈ మాడ్యూల్ వచ్చేసి సారీ నేమ్ ఈక్వల్ ఓపెన్ 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్. సో నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ ప్రజెంట్. ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ ఉంటాయి: ప్రజెంట్, లేటెస్ట్ అండ్ ఆబ్సెంట్. నేను ప్రజెంట్ వర్షన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ అని తీసుకుంటున్నాను. సో ఆబ్సెంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఏదైతే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినామో దాన్ని డిలీట్ చేయడం కోసం ఆబ్సెంట్ యూజ్ చేసుకుంటాం. అండ్ లేటెస్ట్ ఎందుకు చేసుకుంటాం? లేటెస్ట్ వర్షన్ ఏమున్నాయో అవి ఇన్స్టాల్ అవ్వడానికి లేటెస్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ వర్షన్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఎంటర్. ఇక్కడ ఏం చెప్పినా నేను? విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లూపింగ్ కాన్సెప్ట్ లో మనకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ టూల్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే విత్ అండర్ స్క్వేర్ కరెక్ట్ ఏమి కింద ఉండాలి. విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ షిఫ్ట్ కోలన్. సో ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఐఫోన్ ఇచ్చుకొని పేస్ట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టూల్ ఇన్స్టాల్ చేయమన్నా గిట్. సో నెక్స్ట్ ఐఫోన్ హెచ్టిపిడి. సో నెక్స్ట్ ఐఫోన్. సో డబుల్ గేట్ అనుకోండి. సో లేకపోతే డబుల్ గేట్ తీసేద్దాం. 3 అనే తీసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే సేవ్ చేసుకుందాం.
ఇక మనం విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే లూపింగ్ కాన్సెప్ట్ లో రన్ అవ్వడానికి విత్ అండర్ స్క్వేర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేమ్ ఏమీ లేదు, ఐటమ్ అని ఇవ్వాలి. ఐటమ్. ఓకే. సో ఇదొక మనకు లూపింగ్ కాన్సెప్ట్ లో రన్ అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబల్ క్యూ ఎస్కేటర్ మార్పించుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్లే బుక్ ను రన్ చేసుకోవాలి. ఈ ప్లే బుక్ ను రన్ చేసుకోవాలంటే ఆన్సబుల్ ఐఫోన్ ప్లే బుక్. ఓకే. విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ డాట్ ఆమెల్. సో నేను ఇక్కడ సింటాక్స్ చెక్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ సింటాక్స్ ఐఫోన్ చెక్. సింటాక్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుందాం. సో ప్లే బుక్ డాట్ విత్ అండర్ స్క్వేర్ ఐటమ్ ఇలా వచ్చిందంటే మనకు సింటాక్స్ అనేటివి కరెక్ట్ గా ఉంది. మనం రాసిన ఏదైతే విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ లూపింగ్ కాన్సెప్ట్ అనేది స్క్రిప్ట్ అనేది కరెక్ట్ గా ఉంది. సో కరెక్ట్ గా ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లే బుక్ రన్ చేద్దాం. ఆన్సబుల్ ఐఫోన్ ప్లే బుక్ విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ డాట్ ఆమెల్. సో ఇక్కడ ఏం చేస్తున్నా ఎంటర్ ఇచ్చుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గిట్ ఇన్స్టాల్ అవుతుంది అండ్ హెచ్టిటిపిడి ఇన్స్టాల్ అవుతుంది అండ్ ట్రీ అనే ప్యాకేజ్ కూడా మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయినా లేదా కూడా మనం చెక్ చేసుకుందాం. సో నేను ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ హోస్ట్ రన్ చేసినాను. ఓకే ఇక్కడ 2 ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయినాయి. చేంజ్డ్ 1 ఉంది, అన్రీచబుల్, ఫెయిల్డ్ ఏం లేవు, 0 ఇప్పుడు 0, టోటల్ గా 0 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గిట్ ఐఫోన్ వర్షన్ గిట్ ఇన్స్టాల్ అయినా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే గిట్ వర్షన్ వచ్చేసి 2.40.1 అనే వర్షన్ ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే మనం హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ప్యాకేజ్ కూడా చూద్దాం. ఆర్పిఎం ఐఫోన్ క్యూఏ పైప్ లైన్ గ్రేప్. ఓకే. హెచ్టిటిపిడి. సో ఎంటర్ క్లిక్ చేసుకుంటే మనకు ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రీ అనేది ఉందో, ట్రీ ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోండి. ట్రీ డాట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైల్ 1 టచ్ కమాండ్ యూజ్ చేసుకోండి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. సో ఎంటర్ క్లిక్ చేసుకోండి, ఎల్ఎల్ ఇచ్చుకోండి. ఇక్కడ టోటల్ గా ఫైల్స్ క్రియేట్. ఈ ఫైల్స్ ఒక స్ట్రక్చర్ లాగా కనపడాలంటే ట్రీ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. సో చూడండి క్లియర్ గా మనం ఇక్కడ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చుకొని ఓన్లీ సింగిల్ బ్రాకెట్ ఇచ్చుకున్నాడు. ఇక్కడ ఇది మనం చూద్దాం. ఇలా ఇవ్వాలి యాక్చువల్ గా, అలా ఇచ్చినా పర్లేదు. ఇలా కూడా ఒక ఇంకో మెథడ్ చూద్దాం. సో దానికోసం నేను మొబైల్ స్టామ్ లో ఉన్నాను ఆల్రెడీ. సో యాన్సిబుల్ విఐఎం విత్ అండర్ స్కోర్ ఐటమ్స్కి వెళ్తున్నాను. సో ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాను. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా తీసేయండి. సో మనం రాసింది కరెక్టా కాదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సో బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఐఫోన్ ఓపెన్ బ్రాకెట్ గిట్, సారీ ఓపెన్కి రావాలి, గిట్ కామా అండ్ హెచ్టిటిపిడి కామా అండ్ ట్రీ. సో ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబల్ క్యూ ఎక్స్ట్రా మార్క్ ఇచ్చుకొని సేవ్ చేస్తున్నాం. సో నువ్వు రాసిన సింటాక్స్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ప్లే బుక్ రన్ చేస్తాం. సో ఎంటర్. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేసుకున్నాం. ఆన్సబుల్ ఐఫోన్ ప్లే బుక్ ఓకే విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్ డాట్ యామెల్ ఫార్మేట్ లో యూజ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు సింటాక్స్ ఉందా లేదా చెక్ చేద్దాం. సింటాక్స్ ఐఫోన్ చెక్. సో ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వగానే మనకు ఎటువంటి సింటాక్స్ అనేటివి ఇక్కడ లేవు. కాబట్టి మనం ఇప్పుడు ప్లే బుక్ ని రన్ చేయొచ్చు. యాన్సబుల్ ఐఫోన్ ప్లే బుక్ విత్ అండర్ స్క్వేర్ ఐటమ్స్
డాట్ యామెల్. సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఇంట్రెస్ట్ ప్లే బుక్ రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో టోటల్ గా మనకు ప్లే బుక్ రన్ అవుతుంది ఎర్రర్ లేకుండా అంటే ఇలా కూడా మనం ప్లే బుక్ రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గిట్ ఐఫోన్ వర్షన్. సో ఇవి ఇన్స్టాల్ అయ్యాయి. సో దీంతో పాటు నేను ఇంకా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో టూ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాను. సో దానికోసం నేను ప్లే బుక్ వెళ్తున్నా అగైన్. సో ఇప్పుడు ప్లే బుక్ రన్ అయింది. సో బ్యాక్ ఎండ్ లో మనకి ఏం రన్ అవుతుందో చెక్ చేసుకోవాలి కదా. అలాంటప్పుడు సారీ ఐఫోన్ తీసుకొని త్రీ వీల్ వెర్బోల్స్ అన్నమాట. అంటే బ్యాక్ ఎండ్ లో ఏం రన్ అవుతుందో ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా మనకు బ్యాక్ ఎండ్ ఈ విధంగా రన్ అవుతుంది. గిట్ ఎస్పిటి 3D అండ్ ట్రీ అనేది ఇన్స్టాల్ అనేది చూపిస్తుంది. ఓకే క్లియర్. సో ఏదైనా మనకు క్లియర్ గా ఉండాలి. క్లియర్ గా లేనప్పుడే సమ్ డౌట్స్ వస్తాయి. ఓకే క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుంటాను నేను విఐఎం విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ డాట్ యామెల్. అగైన్ నేను దాంట్లోకి వెళ్తున్నా. ఇన్స్టాల్ మోడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఇన్స్టాల్ మోడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రీ వరకు ఇన్స్టాల్ చేసినాం. ఇక్కడ నేను ఇంకో ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. మావిన్ మావిన్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. సో నెక్స్ట్ మావిన్ చూద్దాం. తర్వాత చూద్దాం. డబుల్ క్యూ ఎక్స్ప్లే మార్క్ ఇసుకొని సేవ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ చెక్ చేసుకోండి. యాన్సబుల్ ఐఫోన్ ప్లేబుక్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ డాట్ యామెల్ ఐఫోన్ సింటాక్స్ చెక్. సో ఏం ఎర్రర్స్ లేవు. ఇప్పుడు మనం యాన్సబుల్ని రన్ చేసుకోవాలి. ఎంటర్. ఇప్పుడు మావిన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. సో ఇంకా ఇప్పుడు మావిన్ ఇన్స్టాల్ అయింది చెక్ చేసుకోండి. ఎండిఎన్ ఐఫోన్ వర్షన్ కమాండ్ యూజ్ చేసుకోండి. సో మావిన్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. ఇక్కడ ఎటువంటి చేంజెస్ లేవు. వన్ చేంజెస్ ఉంది ఎందుకంటే మనం మావిన్ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి. సో ఫెయిల్డ్ లేవు. టోటల్గా ఇలా మనం మల్టిపుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇంకొక ప్యాకేజీని ఇన్స్టాల్ చేద్దాం డాకర్ టూల్. సో దానికోసం నేను ప్లేబుక్ వెళ్తున్నా. విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ ఇన్సర్ట్ మోడ్కి రండి. సో ఇన్సర్ట్ మోడ్కి వచ్చి ఇక్కడ కామర్స్ తీసుకోండి. డాకర్. సో సేవ్ ఎస్కేప్ తిప్పుకోవాలా. డబల్ క్యూ ఎస్ఏ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసి. సో సేవ్ చేసిన తర్వాత మనకు సింటాక్స్ అనేది చెక్ చేసుకోండి. యాన్సబుల్ ఐఫోన్ ప్లేబుక్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ డాట్ యామెల్. సో ఐఫోన్ సింటాక్స్ చెక్. సో కలుసుకుంటే సింటాక్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు మనం ప్లేబుక్ అందిద్దాం. యాన్సబుల్ ఐఫోన్ ప్లేబుక్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ డాట్ యామెల్. సో ఎంటర్ ఇవ్వండి. సో మనకు డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదో కూడా మనం చెక్ చేసుకోండి. సో ఇలా సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విత్ ఐటమ్స్ అండర్ స్కోర్ లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోండి. యాన్సబుల్ లో మనం మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ టూ చేంజ్ అయ్యాను. ఎందుకు మావిన్ అండ్ డాకర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. చేంజ్ ఈక్వల్ టు 1 అన్రీచబుల్ అండ్ ఫెయిల్డ్ ఏం లేదు. ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ అయింది చెక్ చేసుకోండి. డాకర్ ఐఫోన్ వర్షన్ ఎంటర్. చూసుకుంటే డాకర్ వర్షన్ 25.0.6 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో టోటల్గా మల్టిపుల్ ప్యాకేజ్ లేకుంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే లూపింగ్ కాన్సెప్ట్ లో యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలంటే విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ ని సారీ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇదండి ఈరోజు చూసే వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింగ్ చేయండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే
గంటాంతర ఇన్నోవేషన్ ప్రయాణం గురించి ఏముంది కలిసేద్దామండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.